ఏ విషయానికైనా మనం నో చెప్పడం తప్పు కాదు. అది చెప్పడంలోనే ఒక ఆర్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ స్మార్ట్నెస్ కూడా. నో అని చెప్పడానికి భయపడి చాలా సందర్భాల్లో మనం ఇష్టం లేకుండా చాలా కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. అది చేయలేక మనస్ఫూర్తిగా నచ్చక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ నో చెప్పడంలో స్మార్ట్నెస్ చూసామంటే అవతల వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అలా నో చెప్పడం నేర్చుకుందాం. దానికి కొన్ని టిప్స్ చూద్దాం. టిప్ నెంబర్ 1, సారీ, ఇది నాకు సరిపోదు, నాకు కంఫర్టబుల్గా లేదు అని చెప్పచ్చు. టిప్ నెంబర్ 2, నాకు టైం చాలా ఇంపార్టెంట్, సో ఈ డెసిషన్ నేను తీసుకున్నాను అని చెప్పచ్చు. టిప్ నెంబర్ 3, ఐ రెస్పెక్ట్ యూ, బట్ నా బౌండరీ ఇదే అని చెప్పచ్చు. టిప్ నెంబర్ 4, ఆప్షనల్ స్మార్ట్ వ్యూ, ఐ కాంట్ డూ దిస్, బట్ నేను నీకు ఇలా సహాయం చేయగలను అని చెప్పచ్చు. నీ జీవితం మీద హక్కు నీదే, దాన్ని ఎవరిని నియంత్రించనివ్వకు. నో అని చెప్పడం రెబల్ కాదు, అది సెల్ఫ్ ప్రొటెక్షన్. నీ సైలెన్స్ని వైలెన్స్ అవ్వనివ్వకు, వేరే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వకు. బౌండరీస్ క్రియేట్ సెల్ఫ్ ప్రొటెక్షన్, నాట్ ఎ డిస్టెన్స్. భారతదేశం నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి రైట్ టు డిగ్నిటీ, రైట్ టు సేఫ్టీ, రైట్ టు సే నో అని ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ ఫోక్సో యాక్ట్ చెప్తున్నాయి. సో నో అని చెప్పడానికి భయపడకు. కాన్ఫిడెంట్గా అవసరమైన చోట నో ధైర్యంగా చెప్పు. సేఫ్టీగా ఉండు. బీ సేఫ్.